మోంతా తుఫాను ప్రభావంతో కృష్ణా జిల్లా వల్లూరుపాలెంలో వరి పంట నేలకూలింది. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారమే దాదాపు 45,000 హెక్టార్లలో వరి పంట నేలకూరిగింది. మరో నెల రోజుల్లో కంకి పూర్తయి పంట చేతికి అందే పరిస్థితులున్న నేపథ్యంలో తుఫాను బీభత్సం అన్నదాతలు కంటతడి పెట్టేలా చేశాయి. పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో పర్యటిస్తున్న పామరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కైలే అనిల్ కుమార్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మనం వల్లూరుపాలెంలో ఉన్నాము. మోంతా తుఫాను కారణంగా వరి పొలాలన్నీ కూడా పూర్తిగా నేల వాలిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం కృష్ణా జిల్లా అంతా కూడా దాదాపుగా ఇదే పరిస్థితి. ప్రభుత్వం ప్రాథమిక అంచనాల ప్రకారమే దాదాపుగా 45,000 హెక్టార్లలో వరి పంట అంతా కూడా పూర్తిగా నేల వాలినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే మరొక నెల రోజుల్లో పూర్తిగా వరి ఏదైతే కంకి పూర్తవుతుంది కరెక్ట్గా కోతలకు సిద్ధమవుతుంది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే కనుక ఇదంతా కూడా గింజ తయారవుతున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో పంట అంతా కూడా ఎలా ఏదైతే తుఫాను కారణంగా వీచిన భారీ ఈదురుగాళ్లకు ఇదంతా కూడా నేల వాలింది. ఇలాంటి సమయంలో పంట అంతా కూడా నేల రాలటంతో రైతులంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతుల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే పంటలు దెబ్బతిన్న పరిస్థితుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా విజిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం పామరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రైతులను అడిగి వారి నష్టం అంచనాలను కూడా తెలుసుకుంటున్న పరిస్థితి ఉంది. మనతో పాటు ఆయన కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడు మీ నియోజకవర్గంలో చూస్తే ఎంత మేర ఈ తరహాలో వరి పంట అంతా కూడా నేల వాలిన పరిస్థితి ఉంటుంది, రైతులు ఏమంటున్నారు సార్? ఇప్పుడు ఈ దాదాపుగా పామరు నియోజకవర్గం అంతా కూడా ఈ అగ్రికల్చర్ వరి పండించే నియోజకవర్గం. దాదాపుగా 70% పూర్తిగా నష్టపోయిన పరిస్థితులన్నీ కూడా ఇక్కడ కనపడతా ఉన్నాయి. ఈరోజు ఈ తుఫాన్లో ప్రత్యేక పరిస్థితులు ఏంటంటే ఇప్పుడే ఈ పంట పాలు పోసుకుంటున్న సమయంలో ఈ పంట అంతా కూడా పడిపోయింది. ఈ పడిపోయిన పంట ఇంకా లేచేది లేదు, లేకపోతే ఇంకా ఈ పంట పనికొచ్చే పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. ప్రభుత్వం రైతులకి ఒక క్లారిటీ ఇవ్వాలి. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమి ఆర్థిక సహాయం చేస్తాం, మీరు ఏమైనా గవర్నమెంట్ నుంచి ఇన్సూరెన్స్ కట్టారా లేదా, లేదంటే రైతుల దగ్గర నుంచి కొంతమంది దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కట్టారు, అది కూడా ఇన్సూరెన్స్ వస్తుందా లేదా అనేది కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. అదేవిధంగా ఇంకొక కన్ఫ్యూజన్లో పెడుతున్నారు. మీరు కనుక ఇప్పుడు ఎన్యూమరేషన్ అది బెదిరించడం అనమాట. మీరు కనుక ఇప్పుడు ఎన్యూమరేషన్ చేయించుకుని మీరు పంట నష్టం నమోదు చేసుకుంటే రేపొద్దున ధాన్యం కొనమని చెప్తున్నారు. ధాన్యం అంటే నేననేది ఏంటంటే పూర్తిగా పంట నష్టపోదు. రైతుకి 40 బస్తాలు అవ్వాల్సింది 10 బస్తాలు అయ్యే కార్యక్రమం. అంటే ఇప్పుడు మేము నమోదు చేయించుకుంటే రేపొద్దున ధాన్యం కొనమని చెప్తున్నారు. ఇదంతా కూడా ఎంత దారుణమైన పరిస్థితులు అంటే ఒక్కొక్క రైతు దాదాపుగా ఎకరానికి 50,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అన్ని విధాలా కూడా అన్ని స్థాయిల్లో కూడా వాళ్ళకి ఒక భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ పంట నష్టపోయింది, 40 బస్తాలు అయ్యేది 10 బస్తాలే అవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తారా లేదా? మీరు చేస్తారంటే రైతులు ఆశపడతారు. లేదు మీకు ఇప్పుడు చేయాలంటే రేపు పొద్దున ధాన్యం కొనం. ఇదంతా కూడా ఒకసారి కన్ఫ్యూజన్లో ఉన్నారు రైతులు. ప్రభుత్వం వెంటనే దీని మీద ఎన్యూమరైజేషన్ చేసి వాళ్ళ పరిస్థితులు తెలుసుకుని ఏం చేయాలి అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. అంటే రైతులతో మాట్లాడారు కదా, రైతులు ఏం చెప్తున్నారు అంటే కనీసం నష్టం అంచనా వేసేందుకు కూడా ఇంతవరకు ఎవరు రాలేదని చెప్తున్నారు. నష్టం అంచనా అదే నేను చెప్పేది. నష్టం అంచనా ఎట్లా వేస్తూ ఉన్నారంటే వాళ్ళు అక్కడ రూముల్లో కూర్చుని ఎక్కడ కలెక్టరేట్లో కూర్చుని అంచనా వేస్తే ఉపయోగం లేదు. ఇప్పుడు వరకు నాకు తెలిసి ఈ పొలంలోకి అగ్రికల్చర్ అసిస్టెంట్ కాదు కదా, ఏవో కూడా వచ్చి ఎంత మేరకు నష్టపోయింది అనేది వాళ్ళకి అంచనా వేయట్లేదు, రైతుకు భరోసా కల్పించట్లేదు అనేది మా యొక్క డిమాండ్. వాళ్ళు వచ్చి ఎంత పంట పోయింది, ఈ పంట ఇంత పనికొస్తుంది, సరే సహాయం చేస్తారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ మన బాధ్యతగా రైతుని వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ప్రభుత్వం నుంచి కూడా రైతులకు భరోసా ఇచ్చే బదులు బెదిరింపులు అయితే వస్తున్నాయనేది కూడా ఒక ఆరోపణ వినపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు కనుక నష్టం అంచనాకు సంబంధించి ఎన్యూమరేషన్ జాబితా అంతా కూడా రెడీ చేసుకుంటే రేపొద్దున కొంత అరకొరగా మిగిలిన పంటను కనుక కొనుగోలు చేసుకోవాల్సిన సమయంలో, ధాన్యం కొనుగోలు చేసే సమయంలో మరింత కొర్రీలు పెడతారు అనే ఒక ఏదైతే విమర్శ వినబడుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం రైతులను బెదిరించడం మానేసి వారికి ఒక భరోసా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తాము కేవలం ఇది రాజకీయం చేయదలుచుకోవట్లేదు, కానీ రైతులకు మాత్రం తాము అండగా ఉంటాం, ప్రభుత్వం కూడా అదే స్థాయిలో రైతులకు ఒక భరోసా ఇవ్వాలని కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ వెంకట్తో అశోక్, సాక్షి టీవీ, వల్లూరుపాలెం నుంచి.